నిన్న ఇంత ముందు హీరో నాగచైతన్య గారిని కలిసినారు కదా, అప్పుడు మా ఇంత బాగా ఆయన చేతులతోనే చేపల పులుసు వండుతారని మాట ఇచ్చినాడు. ఆ మాట ఎంతవరకు కరెక్ట్ అవుతాం చూడడానికి నేను వెళ్ళను. ఉన్నాడా అచ్చం మాలాగే కర్రపోయి వెలిగించేసి దాని మీద మట్టి తగ్గెట్టి అందులో నూనె వేసి ఇంకో పక్క ఉప్పు వరగుండా పసుపుకుండా బాగా చేప మొక్కలు పట్టించి ఈరోజు బాగా హీట్ అయిపోయి నూనెలో చేప మొక్కలు వేసి అందులో చింతపండు పులుపు పెట్టి పులిసెట్టినాడు. నచ్చిందా? కొంతసేపటికి మూకుడు తీసి సలసల మరుగుతున్న పులుసులో కొత్తిమీర వేస్తుంటే అప్ప ఆ వాసనకే నోరు ఊరిపోయిందంటే చాలా బాగుంది. పక్కన బాగోపోతే ఏమనుకోమాకండి, ఫస్ట్ టైం. మాలాగా మారడానికి ఆ మనిషి ఎంత కష్టపడుతుండో దానికి 100 ఫలితం రావాలని రోజు ఆ దుర్గాబాబాని నేను మొక్కుతాను.